చంద్రబాబు గారు మహా కితకితలు పెట్టేస్తున్నారు. ఆయన కామెడీ చూసి నవ్వలేక అల్లాడిపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు. అసలు ఆ కితకితలేటో మనం కూడా చూసి కాసేపు నవ్వుకుందాం. నమస్కారం సార్, చెప్పండి. రౌడీలు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తానంటున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. బాబు గారిని చూస్తే రౌడీలు గోండాలు గజ్జ 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 వణుకుపోయి పక్క రాష్ట్రాలకు పారిపోతారు తెలుసా మీకు? బాగా కితకితలు పెట్టేస్తూ ఉంటాడు. ఏంటి సార్ మీకు ఆయన మాట్లాడుతుంటే కితకితలాగా ఉందా? బాలేవారా మీరు? కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్ గా వార్నింగ్ ఇస్తే మీకు అది కామెడీగా కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారి రౌడీలు గుండాలు అందరినీ పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. ఆయన పక్కన రౌడీలు ఎవరు ఉన్నారు సార్? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. బాలకృష్ణ గారు. బాలయ్య బాబు ఏంటి చేశాడు? ఈ వ్యక్తి మహిళలు కనపడితే కడుపన్నా చేయాలి ముద్దన్నా పెట్టాలన్నటువంటి వ్యక్తి. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టున్నాడు తన సహచరుడు నాగేంద్ర. ఈ నాగేంద్ర ఎవరు సార్? ఏం ఘనకార్యం చేశాడు అతను? ఒక స్కూల్ కి వెళ్ళేటటువంటి బిడ్డని తీసుకొచ్చి లైంగికంగా వేధించి ఆ అమ్మాయి యొక్క వీడియో తీసుకొని ఆ అమ్మాయినే భయపెడుతున్నాడు. మరి హీరో గారు అండి ఏం అనలేదా? కేసు పెట్టలేదా? రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లలేదా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వేరే దేశంలో అయితే జైల్లో పెడతారు, తెలుగుదేశంలో అయితే శబస్ శబస్ అని భుజం తడతారు. నిజంగా ఇది ఒక ప్రభుత్వ పరిపాలన లాగుందా? నేదా? పోనీ మీరు చెప్పండి ఎలాగుందో? ఏ నియంతో, ఏ గడాఫియో, లేకపోతే ఏ హిట్లరో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది తప్ప ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉందా? అంటే ఏటండి మీ ఉద్దేశం? బాబు గారు మీ కంటికి గడాఫీలాగా ఇట్లా రేంజ్ లో కనిపిస్తున్నారా? ఎందుకండి ఆయన అంటే మీకంత పిచ్చి అభిమానం?